హాయ్. ఇది నా జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. యాక్చువల్లీ నా జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నాకెవ్వరు తెలీదు. జస్ట్ వర్షితక్క, నిఖితక్క అండ్ సురేందర్ అన్న వీళ్ళు మాత్రమే తెలుసు. లేదు. నా జర్నీ ఇప్పుడే రీసెంట్ గానే స్టార్ట్ అయింది యాక్చువల్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ అలా. అప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ నాకు టిక్‌టాక్ గూడా అంటే ఐడియా లేదు. అంటే ఉంటుండే స్క్రోల్ అలా చేస్తుంటే గానీ వీడియోస్ ఎప్పుడు టిక్‌టాక్‌లో తీయలేదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ వచ్చినంకనే ఇన్‌స్టాగ్రామ్‌లోనే రీల్స్ స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ బ్యాక్ అలా. అప్పుడు ఎలా తీయాలో కూడా తెలీదు. కానీ యాక్చువల్‌గా నాకు ఎందుకు ఇలా స్టార్ట్ చేశా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలి. బిగ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్‌లో నన్ను నేను చూసుకోవాలి. చాలా ఫేమస్ అవ్వాలి. చాలా కన్నా ఎక్కువ ఫేమస్ అవ్వాలి అని ఉండే. చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఎప్పుడో ఫిఫ్త్ అలా కాదు. ఊహ తెలిసినప్పుడు సినిమాలంటే పిచ్చి. పిచ్చి అంటే ఎంత పిచ్చి అంటే ఏ సినిమా అయినా సరే అది ఎంత బోరింగ్ సినిమా అయినా సరే నాకు అది ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తది. ఎందుకంటే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ లాగా నేను సినిమా చూడను. అందులో ఏం చూస్తా అంటే సంథింగ్ డిఫరెంట్ జానర్ లో ఆ సినిమా అనేది నేను చూస్తా. ఏ సినిమా అయినా సరే అందరూ బాలేదు అన్న సినిమా కూడా నాకు చాలా నచ్చుతది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. బట్ ఒక్క సినిమా కూడా నేను అరే నాకు బాలేదు డిసప్పాయింట్ చేసిన సినిమా అంటూ ఏది లేదు. ఎందుకంటే ఒక సినిమా వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో నాకు తెలుసు అని అనట్లేదు. బట్ నేను ఊహించుకోగలుగుతా. జస్ట్ ఇమాజిన్ అంతే. సినిమా అంటే చాలా ఇష్టం. చాలా అంటే ఇష్టం అని కూడా కాదు, అంతకన్నా ఎక్కువ ఇష్టం కన్నా ఇంకేదైనా వర్డ్ ఎక్కువ ఉంటే అంత ఇష్టం. సో అలా దానికని ఎలా రీచ్ అవ్వాలి ఏంటి తెలియదు. మా ఇంట్లో అప్పుడు అంటే సపోర్ట్ లేదని కాదు, అలా అని ఉందని కూడా కాదు. జస్ట్ నా ఇష్టాన్ని వాళ్ళు కాదనరు అంతే. అట్లా ఇంకా మా పేరెంట్స్ కి ఎట్లా అంటే స్టడీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అట్లా ఉండే. సో ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ చేసిన. అప్పుడు ఫోన్ కూడా అంత బాగాలేకుంటుండే. సో నార్మల్ గా వీడియోస్ ఉండే. దానిలోనే ఇంకా నేనేమనుకున్నా అంటే ఫోన్ బాగాలేకపోయినా పర్లేదు, మన టాలెంట్ ఉండాలి అని అనుకున్నా. సో అలా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న వీడియోస్ అలా చేస్తుండే. అప్పుడు ఎక్కువ రీచ్ రాకపోతుండే, బట్ ఓకే అన్నట్టుగా ఉండే. అసలు ఫస్ట్ స్టెప్ తీసుకుంటేనే కదా తెలిసేది రీచ్ వస్తుందా రాదా అని. ఇంకా తర్వాత నేను అంటే ఏం తెలీదు. నేను అప్పుడు ఏమనుకుంటుండే అంటే ఈజీ వే ఉంటదేమో అని అనుకున్నా. ఇట్లా స్టార్ట్ చేస్తే వచ్చేస్తుంది ఇక మనకు అని అనుకుంటుండే. సో తర్వాత తెలిసింది ఓ ఇది చాలా పెద్ద ప్రాసెస్, మనం గట్టిగా నిలబడాలి అది ఇదని. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొంచెం అందరూ ఓకే నీ యాక్టింగ్ చాలా బాగుంది అని అలా చెప్తుంటే అమ్మయ్య నా వీడియోస్ నచ్చినాయి అంటే నా లోపల కూడా టాలెంట్ ఉంది అంటే నాకు అది ఇష్టం. కానీ నా లోపల అది ఉందో లేదో నాకు తెలియదు అప్పుడు. సో అది ఉందా లేదా అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే. కానీ పిచ్చి అదంటే రాకున్నా సరే ఎట్లనో ఒకలాగా టాలెంట్ తెచ్చుకోవాలి అని అనుకుంటుండే. సో అట్లా ఇంకా బాగున్నాయి వీడియోస్ కంటిన్యూ చెయ్యి అలా ఇలా అని చెప్తే అప్పుడు ఓకే మన లోపల కూడా ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు స్టార్ట్ చేసినాం. ఇంకా దాని తర్వాత అలా రీల్స్ వల్ల ఒక షార్ట్ ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. దాని తర్వాత ఇంకొక షార్ట్ సిరీస్ అలా కొన్ని ఆఫర్స్ అనేవి రీల్స్ నుంచి వచ్చినాయి. సో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన. యాక్చువల్ గా నా పేజ్ కూడా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. చరణ్ మీకు కూడా తెలీదు అంటే వర్షితక్క చెప్పడం వల్లేనే కదా తెలిసింది. అది కూడా ఆమె చెప్పినాకనే కదా తెలిసింది. అంటే అప్పటిదాకైతే తెలియదు కదా. సో అట్లా ఎక్కువగా కూడా ఇప్పుడు కూడా ఏమంత రీచ్ ఉండదు. జస్ట్ ఏంటంటే వాళ్ళు పరిచయం అవ్వడం వల్ల అలా అలా కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో ఇప్పుడిప్పుడే ఒక స్టెప్ కూడా ఎక్కలేదు, ఇంకా ఎక్కాలి. అండ్ ఈ మీట్ ద్వారా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మయ్య నేను కూడా అంటే నేను ఎప్పుడు ఎలా ఫీల్ అవుతానంటే నేను చాలా లో, చాలా మంది ఉన్నారు నేనేనా అని అలా. కొంచెం మీ ద్వారా ఓకే మనం కూడా ప్రూవ్ చేసుకుంటాం అనే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్. అసలు ఈ థాట్ చాలా గ్రేట్. ఓన్లీ హైదరాబాద్ లో అంటే లైక్ నార్మల్ గా రీల్స్ వస్తుండే కదా. సో ఫేమస్ ఇట్లా బ్యాడ్ గర్ల్స్ కానీ నార్మల్ ప్రేమలత చిన్న వాళ్ళు చెప్తుండే కదా మీట్ ఇలానే జరిగినప్పుడు. వాళ్ళు ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. అరే మాకు ఇలా ఉన్నది, ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి ఇలాంటిదే చెప్తుండే. సో నేను అనుకుంటుంటే మనం ఎప్పుడు అవుతాం అట్లా, మనం ఎప్పుడు చెప్తాం అట్లా అని. సో ద డే ఈస్ హియర్. చాలా థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్. మహబూబ్ నగర్ మీమ్స్ పేజ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ బిన్స్ పార్టీ 500 కంగ్రాచులేషన్స్. ఇంకా
పిక్సెల్ మీడియా టెక్, పిక్సెల్ మీడియా టెక్ నుంచి వచ్చిన పిక్సెల్ మీడియా టెక్ కూడా చాలా. యాక్చువల్లీ మేము మిమ్మల్ని ఇంతకు ముందే కలిసాం ఆ రోజు మా షార్ట్ ఫిల్మ్ ఆఫర్ కోసం స్పాన్సర్షిప్, గుర్తుందా? ఆ, అలా యాక్చువల్లీ ఇది ఈ సోషల్ మీడియా అనేది ఆ, ఈ సోషల్ మీడియా అనేది ఒక ఇప్పుడు నాలాంటి వాళ్ళకు అంటే లైక్ యాక్టర్ అవ్వాలి, చాలా ఫేమస్ అవ్వాలి అనే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అంటే బేసిక్ కదా. అప్పుడు అప్పట్లో అయితే ఇవన్నీ ఏం లేవు, మరి వాళ్ళు ఎట్లా పోయిండ్రో అదంతా తెలీదు. బట్ ఇది ఒక మన లక్, ఈ జనరేషన్ లో ఉండడం వల్ల ఒక లక్ ఏంటంటే డైరెక్ట్ మనం ఒక ఫోన్ ఉంటే మనం అలా వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఇదంతా మన లోపల టాలెంట్ ఉండాలి అంతే. మనతో ఫోన్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా అవంతా కాదు, జస్ట్ టాలెంట్. ఆ టాలెంట్ కన్నా ముందు ఫస్ట్ ఇంట్రెస్ట్ అండ్ పిచ్చి, దేని మీద పిచ్చి ఉండాలి. ఆ పిచ్చే టాలెంట్ లాగా మార్చుకొని ఇంకా తర్వాత మనం దానిలో సక్సెస్ అవ్వచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఇంకా హార్డ్ వర్క్ అవన్నీ ఉంటే పక్కా చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడలేకపోతున్నా. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం అంతే. ఇంకా తర్వాత థ్యాంక్ యూ సో మచ్.